హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనాథ్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి. జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టింగ్లు ఇవ్వమంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్ దక్కని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు తమకు సంబంధం లేదని వారిని రోజంతా ఆఫీసుల చుట్టూ తిప్పించారు. ఉన్నతాధికారులే చేతులెత్తేయడంతో ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు. సెక్రటేరియట్లో సిఎస్ ఎస్కే జోషి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. తమ చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వారు సమాధానం ఇవ్వడం జరిగింది. సిఎస్ను కలిసేందుకు వచ్చిన జూనియర్ కార్యదర్శులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏ ఫోన్ చేయగా నలుగురిని మాత్రమే అనుమతించారు. మరో నలుగురికి విజిటర్ పాస్లు ఇచ్చారు. అంతకుముందు పోస్టింగ్ దక్కని 50 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హిమాయత్ నగర్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్కు వెళ్లగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానిదే తామేమీ చేయలేమని డిప్యూటీ కమిషనర్ రామారావు చెప్పారు. కమిషనర్ నీతూ ప్రసాద్ కేటీఆర్లను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. తెలంగాణ భవన్ కార్యాలయ కార్యదర్శి ద్వారా వరంగల్లో ఉన్న మంత్రి ఎర్రబెల్లితో మాట్లాడగా సెక్రటేరియట్కు వెళ్లాలని ఆయన సలహా ఇచ్చారని కార్యదర్శులు చెప్పారు. ఇంత తిరిగినా తమకు ఏ హామీ దొరకలేదని వారు వాపోయారు. నా ప్రాథమిక విద్య మంచిర్యాల జిల్లాలో పూర్తయింది. ఇప్పుడు నిర్మల్లో ఉంటున్నా. నేను ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ నాన్ లోకల్ అని జాబ్ ఇవ్వలేదు. జిల్లా అధికారులను అడిగితే పిఆర్ కమిషనర్ నుంచి లెటర్ తెమ్మంటున్నారు. జిల్లాల విభజనతో ఈ ఇబ్బందులు, ప్రభుత్వం న్యాయం చేయాలంటూ శశిధర్ వాపోయారు. అలాగే నా ప్రాథమిక విద్య అంతా నాగర్ కర్నూలు జిల్లాలోనే పూర్తయింది. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉంటున్నాను. పరీక్ష అప్లికేషన్లోనే అన్ని వివరాలను నమోదు చేశాను. ఇప్పుడు నన్ను నాన్ లోకల్ అంటూ పోస్టింగ్ ఇవ్వలేదు. నాగర్ కర్నూలులో అయినా పోస్టింగ్ ఇవ్వమంటే అక్కడ అన్ని పోస్టులు భర్తీ అయ్యాయంటున్నారు. అప్లై చేసినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వనంటే ఎలా అంటూ ప్రీతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.